విద్యార్థులు ఇష్టపడి చదివినప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారని రాష్ట్ర మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. విద్యార్థులలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కోసం కూటమి ప్రభుత్వం 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాలు అందించడానికి షైనింగ్ స్టార్స్ అవార్డు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రామగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. విద్యార్థులలో ప్రతిభను గుర్తించడానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక బహుమతి అందజేశారు. పట్టుదలతో మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలని కోరారు. అత్యధిక మార్కులు సాధించిన ఓ విద్యార్థినికి 3 గ్రాముల బంగారు కమ్మలు అందజేశారు. ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు కానీ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు కానీ డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ ఒకటే అని ఆలోచించి బాగా ఉత్తమమైన పిల్లల వారికి, బాగా మార్కులు సాధించి కష్టపడి చదివిన వారికి ఈరోజు మీకు గిఫ్ట్గా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా మీకు గౌరవించాలా, మీ సంకల్పాన్ని మీరు చేరాలంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి నిత్యం రాత్రింబగలు ప్రజలతో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి నాంది పలికి మీకందరికీ ఫలితాలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చేసారు కాబట్టి పిల్లలకి ఇచ్చే 20,000 రూపాయలు సద్వినియోగం చేయండి. 20,000 రూపాయలు వారికి క్యాష్ ఇస్తారు కలెక్టర్ గారి తరఫున. మేమందరం వారి గుర్తుగా లోకేష్ బాబు గారు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు గౌరవించి ఈరోజు ఇస్తారు. పిల్లలు వారి గుర్తుగా లోకేష్ బాబు గారు మా పిల్లలకు చదువుల్లో ఉత్తమంగా మార్కులు సాధించిన వారికి ఈరోజు గౌరవించి సత్కరించి మీకందరికీ 20,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు మీ ఉపయోగానికి దాన్ని ఉపయోగించాలని చెప్పి నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరు పట్టుదలతో చదివి మేడం రాజకుమారి గారు స్థాయికి రావాల్సిన అవసరం ఉంది. ఆ పట్టుదల సంకల్పం మీలో ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆలోచనల మేరకు ప్రతిభను ప్రోత్సహించడానికి అవార్డులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యలో మరింత రాణించాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకుండా వారి అభిరుచికి అనుగుణంగా పెంచి పోషించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ నిర్వహించే మెగా పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. జిల్లా స్థాయిలో ఎంపికైన 10వ తరగతిలో 108 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ లో 44 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 నగదుతో పాటు ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టంతో మనల్ని ఈ విధంగా తీర్చిదిద్దారో ఆ తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, సంస్కారం నేర్పిన మన ఊరికి ఎప్పుడూ మర్చిపోకుండా ఈ స్థాయికి చేరినప్పటికీ కూడా, ఎంత ఉన్నత స్థాయికి చేరినప్పటికీ కూడా ఏ స్థాయి నుంచి మనం వచ్చాము అన్న విషయాన్ని మర్చిపోకుండా తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు గర్వపడే స్థాయిలో సమాజంలో మనం నిలదొక్కుకోవాలి. అలాగే దేశంలో ది బెస్ట్ సిటిజన్గా, ఉత్తమ పౌరుడిగా మెలగాలి అన్న ఒక మంచి ఆలోచనతో మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాలి, ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమమే ఈ షైనింగ్ స్టార్స్ 2026. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, విశ్లేషణాత్మకంగా చదవాలి, డీటెయిలింగ్లోకి వెళ్ళాలి. సో అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా దానికి ఆన్సర్ చేసే క్యాపబిలిటీ మనకు వస్తుంది. నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో మనం నిలదొక్కుకోగలుగుతాము. మీరు రేపు పొద్దున్న ఏం సాధించాలి అని తాపత్రయపడుతున్నారో, ఆ తపన ఏముందో, ఆ ఎంతూజియాజం ఏముందో, ఆ డ్రీమ్ ఏముందో, ఆ గోల్ ఏం పెట్టుకున్నారో వాటన్నింటికి కూడా ఒక చక్కని ఫౌండేషన్ ఈరోజు మీరు వేసుకోవాలి.
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.